అనేకులు రాత్రి వాగ్దానాలు తీసుకున్నారు. మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో మీకు వాగ్దానాలు వచ్చినాయి. రాత్రి తెల్లవారుజామున మీరు అందరూ తీసుకున్నారు. వాటినన్నిటిని బట్టి మీరు వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థించండి. నేను మీకు రాత్రి ఒక వచనం చెప్పడం జరిగింది. 2 పేతురు 1వ అధ్యాయం 4 నుండి 6 వచనంలో ఉన్న మాటలు. ఈ వాగ్దానాలు ఏం చేస్తాయి అంటే, మన లోకములో ఉన్న ఒకవేళ లోకానుసారమైన భ్రష్టత్వంలో మనం పడిపోకుండా మనల్ని ఈ వాగ్దానాలు ఏం చేస్తాయట, కాపాడి దైవికమైన స్వభావం, దేవ స్వభావంలోనికి మనల్ని మారుస్తాయట. మంచి స్వభావానికి మారుస్తాయి మనల్ని. కాబట్టి మీరు అనుదినము ఈ సంవత్సర కాలం అంతా కూడా వాగ్దానం మీకు ఏదైతే వచ్చిందో ఆ వాగ్దానాన్ని చేపట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకుని మీరు ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు వాగ్దానాల్ని నెరవేరుస్తాడు. అలాగే ఈ మన మందిరానికి, సంఘానికి, ఈ హోలీ మౌంటైన్ సంఘానికి వచ్చిన వాగ్దానం ఏమిటంటే, ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరి. దేవుడు విశాలపరచబోతూ ఉన్నాడు, సంఘాన్ని విశాలపరచబోతూ ఉన్నాడు, హోలీ మౌంటైన్ విశాలపరచబోతూ ఉన్నాడు. దేవుడు ఇప్పటి వరకు మనం చాలా చిన్న సంఘంగా ఉన్నాం. చిన్న మంద భయపడకు, చిన్నగా ఉన్నాం. ఈ చిన్నదాని దేవుడు శాఖోపశాఖలుగా దేవుడు ఏం చేస్తాడండి, విస్తరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు తన తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా ఒక్కడే వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళా ఎలా వచ్చాడండి? తిరిగి మళ్ళా ఎలా వచ్చాడు? విస్తారమైన సంపద, విస్తారమైన సంతానము, విస్తారమైనటువంటి జనాంగము, విస్తారమైనటువంటి దాసీదాసులు, విస్తారమైనటువంటి పశు మందలు కలిగి గొప్ప వ్యక్తిగా తిరిగి వచ్చాడు. ఈ రోజున దేవుడు మన సంఘాన్ని అలా విస్తరింపబోతూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దామండి. హల్లెలూయా. ఈ శాఖోపశాఖలుగా విస్తరింపబోతూ ఉన్నాడు. ఎందుకంటే మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. మనం చేసిన ప్రార్థనలు వృధాగా పోవు. మనం చేసిన ప్రార్థనలు ఆయన ఆలకించి అంగీకరిస్తాడు. అంగీకరించాలి మన ప్రార్థన. మన ప్రార్థన చేసినప్పుడు ఆయన అంగీకరిస్తేనే కదా మనకు జవాబు వచ్చేది. మనం ఏదైనా ఒకటి చెప్పినప్పుడు అవతల వాళ్ళు దానికి అంగీకరించాలి. నువ్వు వస్తావా మందిరానికి అని అడిగినప్పుడు ఓకే వస్తానంటేనే అది పని జరిగినట్లు కదా, అంగీకరించినట్లు కదా. దేవునికి మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలు అంగీకరించాలి. అది నీ వ్యక్తిగత ప్రార్థన అయినా, నీ కుటుంబ ప్రార్థన అయినా, లేకపోతే సంఘ ప్రార్థన అయినా, స్వస్థత ప్రార్థన అయినా, ఆశీర్వాద ప్రార్థన అయినా, మరి ఏ ప్రార్థన అయినా దేవుడు అంగీకరించాలి. ఈ సంఘములో నుండి ఈ నూతన సంవత్సరం ఈ రోజు నుండి ఎవరు ఈ సంఘములో నుండి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సొలొమోను మందిరాన్ని కట్టిన తర్వాత ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ఎవరు ఏ సమస్యతో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ కష్టంతో వచ్చినా, ఏ కొదువుతో వచ్చినా, ఏ అవసరంతో వచ్చినా ఈ మందిరంలోనికి వచ్చి మీకు ప్రార్థన చేసినప్పుడు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉంచి వారి అవసరం తీర్చుము తండ్రి అని, తీరుస్తాడు అని కూడా ఆయన ప్రవచిస్తూ ప్రార్థన చేస్తాడు. యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు సొలొమోను. ఈరోజు దేవుడు మనం కూడా ఈ యొక్క మందిరంలో ఎవరు ఏ అవసరత కోసం వచ్చినా, ఎవరు ఏ అక్కర కొరకు వచ్చినా, ఎవరు ఏ శోధనలో ఉండి, ఏ కష్టంలో ఉండి, ఏ శ్రమలో ఉండి మందిరంలోకి వచ్చినా, ఏ ఆశీర్వాదం కోసం ఈ మందిరానికి వచ్చినా, ఏ దీవెన కోసం ఈ మందిరానికి వచ్చినా, దేవుడు ఈ మందిరంలో నుండి చేసిన ప్రార్థనల వైపు ఆయన సేవయొగ్గబోతూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి మందిరంపై ఉంచబోతూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి రేయింబవళి ఈ మందిరంపై ఉంచబోతూ ఉన్నాడు. చూడండి, మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు
ఎల్లప్పుడూ దాని మీద ఉంచును. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. విన్నారు కదా? మీ దేవుడైన యెహోవా కన్నులు అంటే మనం ఆరాధించే మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కన్నులు సంవత్సరాది మొదలుకొని, సంవత్సరము ప్లస్ ఆది, సంవత్సరాది అంటే ఏది? ఈరోజే. ఆది అంటే ఏంటి? మొదటిది. ఆది అనగా మొదలు. అంటే సంవత్సరము ఈరోజు మొదలు మనకి, అవునా? ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు, సంవత్సరము ప్లస్ అంతము, సంవత్సరాంతము అంటే ఎస్ చివరి వరకు, ఈరోజు మొదలుకొని మరలా డిసెంబర్ 31 వరకు మన దేవుడైనటువంటి యేసు ప్రభు యొక్క కన్నులట దీని మీద ఎల్లప్పుడూ ఉంచుతున్నాడంట. చప్పట్లు కొడుతుంది, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అమ్మా, అర్థమవుతుందా? ఎల్లప్పుడూ అని మెన్షన్ చేయబడింది అక్కడ. ఎల్లప్పుడు అంటే అప్పుడు ఇప్పుడు లేదు. మీరు పొద్దుట వెళ్తేనే యేసు ప్రభు ఇక్కడ ఉంటాడని లేదు, మధ్యాహ్నం వెళ్తేనే ఉంటాడని లేదు, సాయంత్రం వెళ్తేనే ఉంటాడు, అర్ధరాత్రి కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన కనుదృష్టి దీని మీద ఉంచుతుందంట. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు కనుదృష్టి దీని మీదే ఉంచుతున్నాడు. ఆమేన్. యేసు ప్రభు కనుదృష్టి మనందరి మీద ఉంచబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా, సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రభు కన్నులు మనందరి మీద, నా మీద, మీ మీద, మనందరి మీద, మన కుటుంబముల మీద దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సర్వశక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఒకసారి దేవుని కనుదృష్టి మన మీద ఉందనుకోండి, మనకేమన్నా లోటు ఉంటుందా? చెప్పండి. మనకు లోటు ఉంటుందా? మనకి కష్టం ఉంటుందా? మనకి శ్రమ ఉంటుందా? మనకి వ్యాధి బాధ ఉంటుందా? మనకి శోధనలు ఉంటాయా? మనం పీడింపబడతామా? ఎందుకని? నిత్యము మన చుట్టూ ఏముంటుంది? నిత్యం ఏముంటుంది? ఆయన కనుదృష్టి యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటుంది. దేవునికి స్తోత్రం. 5వ కీర్తనలోనే చూడండి 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయను బట్టి నీ మందిరములో ప్రవేశించుదును. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరానికి రావాలన్నా దేవుని కృప ఉండాలండి. మందిరానికి రావాలన్నా దేవుని కృప లేకపోతే రాలేరు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు రాలేరు. ఎందుకంటే దేవుడు ఇవ్వడు, వాళ్ళకి కృప ఇవ్వడు. ఎందుకంటే మనం అనుకుంటాం, ఒకవేళ మందిరం రాకపోతే మంచిదే కదా, మనం హ్యాపీగా బయట తిరగచ్చు కదా అనే ధోరణిలో ఉంటారు. కానీ అది కరెక్ట్, అది అస్సలు నిజం కాదు. అది ఈ జీవితం కాదు. ఈ జీవితం కాదు. యుగ యుగాలు జీవించేదే జీవితం. దేవుడు దాని కొరకు దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే మనం మందిరానికి రావడానికి దేవుని కృప కావాలి మనకి. మీరు ప్రార్థించవలసిన అంశం ఏమిటంటే, మళ్ళీ కూడా ఈ రోజు నుంచి కూడా, ప్రభువా నేను ఏ వారం కూడా మందిరానికి వెళ్ళలేకుండా ఉండే పరిస్థితులు నాకు రాకుండా మీ కృప నా మీద కుమ్మరించుతండని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలండి? మందిరానికి వెళ్ళలేకుండా ఉండే పరిస్థితులు ఏమీ నాకు రాకూడదు అని ప్రార్థించాలి. మీ కృప కావాలి నాయన, నాకు మందిరానికి వెళ్ళాలంటే మీ కృప కావాలి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మనల్ని సురక్షితంగా కాపాడుతున్నాడు దేవుడు, అవునా? ఇక్కడ ఏమనుంది? 8లో ఉంటుంది చూడండి, 4:8. నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా మనల్ని నివసం చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఉన్న 1వ తారీఖు ఉన్న జనంలో ఈ రోజున కొంతమంది లేరు. మనం ఉన్నామంటే దేవుని కృప కాదా? అది చాలదా మనకి? చెప్పండి, అది చాలదా? మనము ఆరోగ్యముతోనూ ఆయుష్తోనూ ఉన్నామంటే అది దేవుని కృప కాదా? అవునా? మనకు అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఇస్తే దేవుడు అదే అంటున్నాడు, మీరు సురక్షితంగా జీవిస్తారు. మనం సురక్షితంగా జీవిస్తాం. అది దేవుని యొక్క కృప. అది మనకు ప్రాముఖ్యమైన ఆశీర్వాదం.
ప్రాముఖ్యమైన దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 5వ కీర్తనలో 11వ వచనం చూడు. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు. సంతోషం మనకు కావాలంటే దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. నా ఆశ్రయదుర్గము నీవే, నా కొండ, నా కోట, నా కేడము, నా సమస్తము నీవే. దేవుని రెక్కన నీడలో మనం ఆశ్రయం కోరుకున్నప్పుడు బలమైన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, మనకు భయం ఏంటి చెప్పండి? భయం లేదు మనకి. ఇంకా మన దేవుడు మనకున్నాడు, బలమైన దేవుడు మనకున్నాడు. ఆయన రెక్కలు మనకు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి, మనకి సెక్యూరిటీ ఇస్తున్నాయి, మనకి షెల్టర్ ఇస్తున్నాయి. మనం లేవనెత్తడానికి ఆయన చేయి మనకు అందించి లేవనెత్తుతూ ఉన్నాడు. పడిపోకుండా ఆయన చేతితో మనల్ని పట్టుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆశ్రయదుర్గము మనకుంది కాబట్టి నిత్యము చూడండి, నీవే వారిని కాపాడుతావు. ఆయనే మనల్ని కాపాడుతాడు. రాత్రి వేళలో మనల్ని కాపాడుతాడు. పగటి వేళలో రాకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. అర్థమవుతుందా మీకు? 91 కీర్తన తీయండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగట వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనా నీ భయపడుకుందువు. ఆమేన్. అవునవును, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనకు దేవుని యొక్క శక్తి ఎలాంటిదో, దేవుని యొక్క ఆశ్రయం ఎలాంటిదో. దేవుని యొక్క ఆశ్రయం మనకుంటే మనకి లాభం ఏమిటంటే, మనకి కలిగే మేలు ఏంటంటే, రాత్రి వేళ కలిగే భయానికైనా నువ్వు భయపడవు. మన చుట్టూ ఆయన కృప ఆవరించి ఉంటుంది కదా. మన చుట్టూ ఆయన కృప ఆవరించున్నప్పుడు మనం ఎందుకు భయపడగలుగుతాం? భయపడవలసిన అవసరము లేనే లేదు. పగటి వేళ ఎగురు బాణానికైనను, పగటి వేళ వచ్చే పరిస్థితులు గుండా వచ్చే ఏ ప్రమాదాలకైనా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర రావు. దేవుడు మనకి కాపుదలగా ఉంటున్నాడు కాబట్టి. చీకటిలో సంచరించి తెగులకైనను, చీకటిలో, చీకటి అనగా ఏంటి? దురాత్మల యొక్క సాదృశ్యము, పాపానికి సాదృశ్యము. ఆ చీకటిలో సంచరించి తెగుళ్ళు ఏమి కూడా దేవుడు మనకు రానివ్వడంట. అమ్మాయిని చెప్తాం అందరు కూడా. చీకటిలో సంచరించి తెగుళ్ళేమి కూడా దేవుడు మనకు రానివ్వడంట. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనా నీవు భయపడుకుందువు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు ఏంటండి? పగళ్ళు, మధ్యాహ్నం, ఉదయము, రాత్రి, చీకటి, నిద్రపోతున్నప్పుడు, మేలుకుగా ఉన్నప్పుడు ఎల్లప్పుడు కూడా మనం భయపడవలసిన అవసరము రెండమ్మా లేనే లేదు. ఎందుకంటే మనకు ఎవరు ఆశ్రయంగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు ఆశ్రయంగా ఉన్నారు. మనకు ఆశ్రయ దుర్గముగా యేసయ్య ఉన్నాడు కాబట్టి మనం భయపడవలసిన అవసరం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రానే రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆయన ఆశ్రయించిన బిడ్డలకు మాత్రము దేవుడు ఏ అపాయము రాకుండా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా కానీ మనకు వచ్చే అపాయం ఏమీ రాదని దేవుడు అంత దృఢంగా చెప్తున్నాడు. ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు చూడు. నేనున్నాను రా, నీకు నేనున్నాను, డోంట్ వర్రీ, నీకే భయం లేదు, నేను చూసుకుంటా, నేనున్నా. అంత భరోసా మనకి ఎవరిస్తారండి? అంత ధైర్యం మనకి ఎవరు చెప్తారండి? అంత నమ్మకంగా మనకి నేనున్నాను అనే అంత ధైర్యం మనకి ఎవరు చెప్తారండి? ఒకవేళ చెప్పినా అది నిజం కాదు, నమ్మొద్దు ఎవరు కూడా. నేనున్నాను అని ఎవరి మీదైనా నువ్వు ఆధారపడి ముందుకెళ్ళావా, వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. నిలబడరు వాళ్ళు. ఎప్పటి వరకు నిలబడతారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత వరకు నిలబడతారు. ఆ తర్వాత మధ్యలో వదిలేస్తారు నిన్ను. జాగ్రత్తగా ఉండండి సుమా. మధ్యలో వదిలేస్తారు. నేనున్నాను నీకెందుకు అని మనల్ని ఒక రకంగా ఎత్తి పైకి మనం నిలబెట్టి మనము వాళ్ళని చూసుకుని మనం ఏం చేస్తామంటే, అయ్యో నాకు వాడున్నాడు, లేకపోతే అతను ఉన్నాడు, అధికారి ఉన్నాడు, ఆ యొక్క బలాన్ని, మనకు బోళ్ళంత బలం ఉంది, ఏం పర్వాలేదని మనం ముందుకేసేస్తూ ఉంటాం అడుగులు. తీరా చూస్తే
మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాడికి అనుకూలత ఉండదు, వాడికి లాభమేదో ఉండదు నీ వల్ల, అక్కడే వదిలేస్తాడు నిన్ను. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్లో ఉండే ఇంకా నీకు చాలా బాగుండేది, ఇప్పుడు ఎండింగ్కి వెళ్ళావు, స్టార్టింగ్కి రాలో, మధ్యలో నువ్వు ఎలా ఉంటావంటే మన సామెత ఉంది కదా, కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. మనుషులను నమ్మొద్దు, ఎవరి మీద ఆధారపడొద్దు. నమ్మించి మనల్ని నట్టేట్లో ముంచేస్తారు. మనుషుల్ని ఎవరిని నమ్మొద్దు. నువ్వు ఎవరిని సహాయం కోరాలంటే, ఎవరు నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడు అంటే ఎవరండి? ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. మనము నమ్ముకొనదగిన సహాయకుడు, మనకి కాపాడేవాడు, మనకి మాటిచ్చి నిలబడేవాడు. మాటిచ్చి ఆయన ఆకాశము భూమి గతించిపోయినా కానీ ఆయన మాట మాత్రం నిలబెట్టుకుంటాడటండి. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన మనకు ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఇక లైఫ్లో మర్చిపోడు. ఆయన ఎప్పటికీ శాశ్వతంగా నెరవేర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఆశ్రయిస్తే నీకు అండగా ఉంటాడు. మనుషుల్ని ఎప్పుడు కూడా నమ్మొద్దు, ఆశ్రయించొద్దు. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించు. మనుషులతో అందరితో సమాధానంగా ఉండాలి. సఖ్యమైతే ప్రతి ఒక్కరితో ప్రేమగానే ఉండాలి, ప్రేమతోనే ఉండాలి. ఎవరు కూడా గొడవ పెట్టుకోవడం కానీ లేకపోతే ఈర్ష్తో, రాత్రి చెప్పాను కదా మీకు, సఖ్యమైతే సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానంగానే ఉండండి, మనుషులందరితో ప్రేమగానే ఉండండి, మనుషులందరితో స్నేహభావంగానే ఉండండి. కానీ నీ దేవునికి వ్యతిరేకంగా మాత్రం ఎప్పుడు కూడా ఉండొద్దు. నీ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాల్లో నువ్వు ఎప్పుడు కూడా పాలు పంపులు పొందొద్దు. నీ దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నువ్వు ఎప్పుడు నడవద్దు. నీ దేవునికి కోపం రప్పించేట్టుగా నువ్వు ఎప్పుడు కూడా ప్రవర్తించొద్దు. నీ దేవుడికి ఇసుగు వచ్చే పనులు నువ్వు ఎప్పుడు కూడా చేయొద్దు. నీ దేవుడు చేయొద్దన్న కార్యాలు, చేయొద్దన్న పనులు, వెళ్ళొద్దన్న ప్రాంతాలు, ఏదైతే తినకూడదంటాడో, ఏదో చేయకూడదంటాడో, వెళ్ళకూడదంటాడో, ఇవి మాత్రం మానేసేసి దేవుని సువార్త చాటండి, దేవునికి నమ్మకంగా జీవించండి, దేవునికి తగిన బిడ్డల్లా జీవించండి, దేవునికి తగిన ప్రజల్లా జీవించండి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకెవరు వద్దా మాకు అనే పరిస్థితి లేదు. మనకు అందరూ కావాలి. యేసు ప్రభుని నమ్ముకుంటే అందరూ వదిలేయాలా? నో నో నో, అందరూ కూడా మనకు కావాలి. ఎవరిని వదలవలసిన అవసరం లేదు. యేసు ప్రభు అందరివాడు. చెప్పాలి, యేసు ప్రభు అందరివాడా కొందరివాడా? అందరివాడు యేసుక్రీస్తు ప్రభువు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఎవరిని వదలక్కలొద్దు. బట్ చిన్న లైన్ కింద ఒకటి ఉంటుంది, కండిషన్స్ అప్లై. ఒకటే నువ్వు ఒకటి చెయ్యాలి, అంతే, ఏం అక్కర్లేదు. దేవునికి వ్యతిరేకంగా మాత్రం నువ్వు నడుచుకోవద్దు. దేవుడు చేయొద్దన్న పనులు నువ్వు చేయొద్దు. అందరితో ప్రేమగాను స్నేహంగాను ఉండొచ్చు, అనేకులకు దేవుని సువార్త చెప్పొచ్చు, అందరితోనూ సఖ్యంగా ఉండొచ్చు, అంతా మంచిగానే ఉండొచ్చు. దేవుడి ప్రేమ ఏంటో నువ్వు చూసినప్పుడు, దేవుడి ప్రేమ నువ్వు రుచి చూసినప్పుడు, దేవుడి యొక్క ఆ స్నేహాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, అమ్మా దేవుడు మన ఫ్రెండ్ మన లేకపోతే మన భర్త మన అమితంగా ప్రేమిస్తున్నాడు, అతని మంచితనం ఏంటో నీకు అర్థమైంది. మంచితనం అర్థమైనప్పుడు మనమే బాగోదు, ఫీల్ అవుతాడేమో అని అతనికి లేకపోతే ఆమెకు మనం వ్యతిరేకంగా చేయగలుగుతామా? చెప్పండి, చేయగలుగుతామా? మనల్ని నమ్మి ఎంతో ప్రేమించి ఒరిజినల్గా హృదయశుద్ధితో మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనము వ్యతిరేకంగా ప్రవర్తించగలుగుతామా? దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీకోసం ఆయన ప్రాణమే పెట్టాడు, నీకోసం మళ్ళీ తిరిగి లేచాడు ఆయన. అలాంటి వ్యక్తికి నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఎలా నువ్వు అతనికి నచ్చినట్టుగా ఉండగలుగుతావో నువ్వే ఉంటావు. ఇప్పుడే నిన్ను అలాగే ఉండకూడదు, ఇలాగే ఉండకూడదు, ఎవరికి ఆంక్షలు పెట్టరు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒకటి దేవునికి విరోధంగా మాత్రము ఏమీ మనము చేయకూడదు. నమ్మకంగా బతకాలి, యథార్థంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి, ప్రేమతో బ్రతకాలి, తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. దేవునికి నచ్చిన బిడ్డలుగా జీవించాలి. ఈ గడిచిన 2024వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు
నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తూ దేవుని స్తుతిస్తూ జీవించాలి. దేవుని స్తుతిస్తూ జీవించాలి. దేవునికి థ్యాంక్స్, ప్రతిరోజు నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. ప్రభా, మరొక సంవత్సరం నాకు ఆయుష్ పొంచావు తండ్రి, మరొక సంవత్సరం నాకు ఆయుష్ పొడిగించావు. చాలామంది లేరు ప్రభా, నిరుడు 1వ తారీఖు ఉన్న వాళ్ళు ఈ 1వ తారీఖు చాలామంది లేరు ప్రభా. నేనున్నాను తండ్రి, నన్ను ఉంచావు, నా ఆయుష్ పెంచావు, అందుకు నీకు థ్యాంక్స్. కృతజ్ఞత, స్తుతి చెల్లిస్తూ, దేవునికి స్తుతి చెల్లిస్తూ అది మర్చిపోకూడదండి. దేవుని స్తుతి చెల్లించే పద్ధతి మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. అది నీకు అలవాటుగా ఉండాలి, నువ్వు అలవాటు చేసేసుకోవాలి. దేవుడు ఇంతకాలం నిన్ను కాపాడినందుకు, ఇంతకాలం నిన్ను కాచి దాచి ఆయన సజీవ రెక్కల చాటున నిన్ను భద్రపరిచినందుకు నిరంతరం కూడా నువ్వు ఆయనకి స్తుతి చెల్లిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ సంతోషంగా దేవుని మహిమపరుస్తూ ఈ సంవత్సరం అంతా కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలతో, దేవుడిచ్చే దీవెనలతో, దేవుడిచ్చే సుఖ సంతోషాలతో, దేవుడిచ్చే శుభాలతో మనము సంతోషంగా గడుపుదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు ప్రభువా, గొప్ప వాక్యం ద్వారా నువ్వు మాట్లాడే అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యాన్ని మీ బిడ్డల వాళ్ళ హృదయంలో భద్రపరచు.